దేవుడు మొదటిగా మాట్లాడినప్పుడు ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుని మాటను నెగ్లెక్ట్ చేసి అతను తర్షీష్కు పారిపోవాలని ప్రయత్నించాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తుంటే ఆయన మాత్రం తర్షీష్ ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నించాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది అని ఆలోచించినట్టయితే ఒక తిమింగలాన్ని దేవుడు ఆలోచించినట్టుగా ఆ తిమింగలం కడుపులోకి యోనా గారు వెళ్ళి దాదాపు ఒక 3 రోజులు ఆ యొక్క చేప కడుపులోనే, మత్స్యం కడుపులోనే యోనా గారు ఉండి పశ్చాత్తాపడినట్టుగా కూడా మనం చూసాం అనమాట. ఎప్పుడైతే యోనా గారు పశ్చాత్తాపడి ప్రార్థించారో అప్పుడు దేవుడు మళ్ళీ ఆయన్ను బయటికి వచ్చేటట్టుగా ఆ చేపకు ఆజ్ఞించినప్పుడు బయట కక్కివేసింది ఆ చేప. యోనా గారు 3 days ఆ చేప కడుపులో ఏం చేశారు అని ఆలోచిస్తే ఆయన ఎంతో పశ్చాత్తాపడి తను ఇంకెప్పుడు కూడా నేను చేసుకున్నటువంటి మొక్కుబళ్ళని నీకు నేను చెల్లిస్తాను ప్రభువా అని ఒక ప్రవక్తగా దేవుడు ఎప్పుడు మనిషిని వాడుకుంటాడు, ఎప్పుడు ఏర్పరచుకుంటాడని ఆలోచిస్తే ఆ మనిషిలో సరి అయిన మార్పు కానీ లేకపోతే దేవుడు తన ప్రవక్తగా ఎంచుకుంటాడా? సంపూర్ణమైన సమర్పణ లేకపోతే ఆ మనిషిని దేవుడు వాడుకుంటాడా అని ఆలోచిస్తే దట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే అనిపిస్తుంది మనకు చాలాసార్లు కదా. అలాగే యోనా గారి విషయంలో కూడా మనకు అర్థమైంది ఏంటంటే యోనా గారు దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థన బట్టి 2వ అధ్యాయంలో చూడొచ్చు అనమాట. ఆయన చేసిన ప్రార్థన బట్టి నేను చేసుకున్న మొక్కుబళ్ళను చెల్లింపక మానను అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు చాలామంది ఎలా ఉన్నారంటే దేవునికి నేను అది చేస్తా, ఇది చేస్తాను, నీకోసం నేను ఇలా జీవిస్తాను, నీకోసం నేను ఎంతైనా కష్టపడతా, ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పి మొక్కుబళ్ళు చేసుకునేవారుగా ఉంటున్నారు. కానీ ఆ మొక్కుబళ్ళు చెల్లించేవారుగా ఉండట్లే. కొన్నిసార్లు నాకు మంచి ఉద్యోగం వస్తే ప్రభువా నీకు ఎంత శాలరీ అయినా సరే నాది, దానిలో నుంచి నీ సేవ కొరకు నేను తీస్తాను, దశంభాగం తీస్తాను అంటారు. కనీసం ఆ టైత్ కూడా తీయలేనటువంటి పరిస్థితిలో కొద్దిమంది ఉంటారనమాట. అందరి గురించి కాదు. నువ్వు నీ సేవ నిమిత్తం నేను ఎంత అడిగితే అంత ఇవ్వగలుగుతాను ప్రభువా, ఫ్యూచర్లో ఇస్తాను అని చెప్పి నాకు ఒక్క ఉద్యోగం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. చివరికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అవసరతలు గుర్తొచ్చేసి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే మొక్కుబళ్ళు అంటే అన్నీ వస్తాయి. సేవ విషయంలో వస్తుంది, మనం చేసుకునే సమర్పణ విషయంలో వస్తుంది, దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాల గురించి వస్తాయి, పిల్లల్ని పెంచుకునే విషయంలో వస్తుంది కదా. మన వివాహం చేసుకునే విషయంలో మొదట్లో ఏమని సమర్పణ చేసుకుంటారు? రక్షణ పొందిన వ్యక్తినైతేనే నేను వివాహం చేసుకుంటానని చెప్పి సమర్పణ చేసుకుంటారు. కానీ ఒక మంచి ఉద్యోగం కలిగిన వాళ్ళు కానీ మ్యాచ్గా వస్తే ఒక గవర్నమెంట్ జాబు లేకపోతే ఇంకా మరేదో చూస్తే వారి ప్రార్థనకి వెళ్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించకుండా వెంటనే ఒక స్టెప్ ముందుకేసి చూడడానికి అందంగా ఉంటే చాలు మనం పెళ్లి చేసుకోవచ్చు అనేటటువంటి మనస్తత్వంలో పడిపోయి ప్రజలు ఏం చేస్తున్నారండి, చేసుకున్నటువంటి ఆ యొక్క నిబంధన, దేవునితో చేసుకున్న నిబంధన కూడా మర్చిపోయి వాళ్ళు వివాహం చేసుకుంటారు కదా. కానీ యోనా గారు అంటున్నాడు నేను నీకు చేసుకున్న మొక్కుబళ్ళు నేను చెల్లిస్తానని. కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యోనా గారి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. యోనా గారి పుస్తకం బైబిల్లో రాయబడిందంటే ఆయన ఏదో తప్పు చేశాడు, ఆయన తప్పుని బయటేయడం కొరకు కాదు, కానీ ఆయన జీవితంలో నుంచి యోనా గారనే కాదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి 66 పుస్తకాల్లో రాయబడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఎందుకు దేవుడు ఉద్దేశించి రాయించాడంటే ప్రవక్తల గురించి, రాజుల గురించి కదా, ఇలా నాయకుల గురించి, ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి దేవుడు ఎందుకు రాయించాడు అంటే వాళ్ళ జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో దేవుడు రాయించడం జరిగిందిగా.